యేసుక్రీస్తు నామములో మీ శుభములు కలుగును గాక. మనకి బాగా దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ తాత గారు అందరూ ఎరుగుదాం. ఆయన చక్కని మాట చెప్పాడు. ఒక చెంప కొట్టిన వారి వైపు రెండో చెంప కూడా చూపించమన్నాడు. మనం కూడా గాంధీ అంత టోనం కాదండి, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించడం అంటాం. కానీ ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల కిందట ఆయన చెప్పిన మాట. ఆయన ఏం చెప్పాడంటే, ఒక చెంప మీద కొట్టిన వారికి ఇంకో చెంప చూపించమని లోకసువార్త 6:29 చెప్పాడు. అంటే ఆ మాటను పట్టుకొని బైబిల్ పట్టుకొని గొప్పవాడయ్యాడు. అంటే ఎవరైతే బైబిల్ పట్టుకుంటారో వారు గొప్పవారు అవుతారనేది వాస్తవం. అయితే గాంధీ ఆ మాట వలన మహాత్ముడయ్యాడు. విశ్వాసులై ఉండి కూడా మనం ఎందుకు కాలేకపోతున్నామంటే వాక్యానుసారంగా జీవించట్లేదు. ఆడెక్కడే 28 అంటాడు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలంటాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఒక మాట అనలేక రెండు మాటలు వాడుతున్నాం. మనం దేవునికి మాదిరిగా ఉండలేకపోతున్నాం. దేవునికి మాదిరిగా జీవిద్దాం. ఆయన బైబిల్ పట్టుకున్నాడు, గొప్పవాడయ్యాడు. అది ప్రపంచానికి తెలియపోవచ్చు, కానీ ఆయన వాక్యానుసారంగానే అన్నీ కూడా చేస్తూ వచ్చాడు. మనం కూడా పట్టుకున్న బైబిల్ని వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుని మహిమార్థంగా ఉందాం. ఈ మాట దీవించును గాక. ఆమేన్.